Second question. So very, very important. In triangle ABC, in triangle ABC. So ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. In triangle ABC. Okay? In triangle ABC. ఇలా రాస్తాం. If one by A plus C plus 1 by B plus C is equal 3 by A plus B plus C. Then prove that C is equal 60 degree. Capital C is equal 60 degree. So very, very important. So given in the question, given 1 divided by A plus C, small a plus small c, plus 1 by B plus C is equal 3 divided by A plus B plus C. So find the LCM. A plus C into B plus C. Next, cross multiplication. 1 into B plus C, B plus C, plus 1 into A plus C, A plus C is equal 3 divided by A plus B plus C. Okay? Next. So, A plus B plus, right here, A plus B plus C 2C by A into AB, A into B. Please observe. A plus C into B plus C. Simplification చేస్తుంది. ఫస్ట్ ఏతో A into B plus C వస్తుంది. ప్లస్ C into B plus C. A into B, AB, plus A into C, AC, plus C into B, CB or BC. అలా రాసిన నో ప్రాబ్లం. C into C, C square. సో ఈ స్టెప్స్ అన్ని ఇక్కడ రాస్తాం. AB plus AC plus BC plus C square is equal 3 divided A plus B plus C. A plus B plus C. So cross multiplication. A plus B plus 2C into A plus B plus C is equal to. So 3 into AB plus AC plus BC plus C square. ఇక్కడ కూడా సింప్లికేషన్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ సింప్లికేషన్ చూడండి. A plus B plus 2C into A plus B plus C చేయాలి. ఫస్ట్ ఏను A plus B plus Cతో చేసుకోవాలి. అదేవిధంగా బిని కూడా A plus B plus Cతో చేయాలి.
అదే విధంగా 2cని కూడా ఏ ప్లస్ బి ప్లస్ సిగా చేసుకోవాలి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏసి. బిఏ బి ఇంటూ ఏ బిఏ అన్న రాయొచ్చు, లేదు అంటే ఆర్డర్లో రాస్తే ఏబి ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సి బీసీగా రాస్తాం ప్లస్ 2c ఇంటూ ఏ 2ca ప్లస్ 2cb అన్న బీసీ అన్న ఒకటే 2bc ప్లస్ 2c². సో ఈ స్టెప్స్ అన్ని ఇక్కడ రాస్తాం. ఓకే, సింప్లిఫికేషన్. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏసి. ఫస్ట్ ఏతో మనం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ స్టెప్స్ ఎత్తి రాయండి. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏసి. ఓకే, ప్లస్ బితో బి ఇంటూ ఏ ఏబి, బి ఇంటూ బి బీసీ, బి ఇంటూ సి బీసీ. ఓకే, బి ఇంటూ బి బి స్క్వేర్, బి ఇంటూ సి బీసీ. నెక్స్ట్ 2cతో 2ca ప్లస్ 2bc ప్లస్ 2c² is equal to 3 into AB, 3AB plus 3AC plus 3BC plus 3C². Okay, write down. So next line, సో అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తెచ్చుకున్నాం. సో లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ ఉన్నాయి A² ప్లస్, సో నెక్స్ట్ లైన్ రాయండి. నెక్స్ట్ లైన్ రైట్ డౌన్. నెక్స్ట్ లైన్ నెక్స్ట్ A² ప్లస్ ఏబి ప్లస్ ఏసి ప్లస్ ప్లస్ ఏబి ప్లస్ B² ప్లస్ బీసీ ప్లస్ 2ca అన్న ఏసీ అన్న మీనింగ్స్. సింప్లికేషన్ ఉంది, చేద్దాం ఇంకా. వాట్ ద సింప్లికేషన్? ఏ స్క్వేర్ ఒకటే ఉంది కదా, A² ఓన్లీ 1 A² ప్లస్ ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ కూడా ఏబి ఉంది, అప్పుడు 2ab అవుతుంది. ప్లస్ ఏసీ పరంగా చూద్దాం. ఏసీ అన్న సిఏ అన్న మీనింగ్ సేమ్. సిఏ ఉంది ఇక్కడ, 2ca ఉంది, ఫైనల్లీ 3ca ప్లస్ బీసీ 2bc. నెక్స్ట్ B² అలాగే రాద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ 1bc ఉంది, 2bc ఉంది, ప్లస్ 3bc అవుతుంది, 3bc. ఇంకా మిగిలిపోయింది ప్లస్ 2c², 3ab ప్లస్ 3ac ఆర్ సిఏ. ఇక్కడ ఏసీను నేను 3ca గానే రాసుకోవచ్చు. నెక్స్ట్ 3bc ప్లస్ 3c². సో అన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకున్నాం. A² ప్లస్ 2ab మైనస్ 3ca ప్లస్ B² ప్లస్ 3bc ప్లస్ 2c². సో లెఫ్ట్ సైడ్ వేస్తుంది, మైనస్ 3ab మైనస్ 3ca మైనస్ 3bc మైనస్ 3c² ఇజ్ ఈక్వల్ 0. సేమ్ ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ చేస్తాం. ప్లస్ 3ca మైనస్ 3ca ప్లస్ 3bc మైనస్ 3bc. ఓకే, సో A² ఒకటే ఉంది ఇక్కడ, ఓన్లీ 1A² ఉంది, A². సో ప్లస్ B² కూడా ఒకటే ఉంది. తర్వాత ఇక్కడ ప్లస్ 2c² మైనస్ 3c² మైనస్ c² ఉంది. తర్వాత లైక్ టర్మ్స్ ప్లస్ 2ab మైనస్ 3ab అంటే మైనస్ ab ఇజ్ ఈక్వల్ 0. సో A²
ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి అవతల మైనస్ ఏబి అవతలకి వెళ్తే ప్లస్ ఏబి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఏబి ఇజ్ ఈక్వల్ టు 1. లైన్. సో ఫార్ములా ప్రకారం రావాలంటే 2 ఉండాలి, బట్ డినామినేటర్లో 2 లేదు. సో బోత్ సైడ్ డినామినేటర్ 2 తీసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab is equal to both side 1/2. సో దీని ఫార్ములా కాస్ అంటాం. కాస్ సి ఫార్ములా అకార్డింగ్ టు కొసైన్ రూల్. కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab is equal to 1/2. సో కాస్ నెక్స్ట్ లైన్ దీని కింద రాయండి. కాస్ సి ఈక్వల్ టు కాస్ 1/2 ఎప్పుడు అవుతుంది అంటే 60 డిగ్రీకి అవుతుంది. సో సి వాల్యూ 60 డిగ్రీ. ఇది ఫైనల్ సొల్యూషన్. సో దీని కింద ఈ 2 స్టెప్స్ రాయండి, అయిపోతుంది ఆన్సర్. ఓకే, రైట్. థర్డ్ క్వశ్చన్. Prove that prove that 1 plus cos of a minus b plus cos of a minus b into cos c by 1 plus cos of a minus c cos b is equal a square plus b square by a square plus c square. ఓకే, దీని ముందర ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అని రాయండి. ప్రూవ్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. So what is meaning in triangle ABC? The sum of all angles. So in triangle ABC, sum of all angle equal to 180 degree. A plus B plus C is equal 180 degree. C is equal 180 degree minus of A plus B. ఓకే, సి ఈజ్ ఈక్వల్ ఇలా రాస్తాం. ఒకవేళ బి ఈజ్ ఈక్వల్ రాయాలనుకుంటే ఇదే కండిషన్లో సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఒకవేళ నేను బి ఈజ్ ఈక్వల్ టు రాయాలనుకుంటే జస్ట్ ఏసీ బై అవతలకి వెళ్తాయి. 180 డిగ్రీ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సిగా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ చేస్తాం. ఎల్హెచ్ఎస్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్హెచ్ఎస్ ఏముంది చూడు, చదవండి. 1 ప్లస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాజ్ సి ఉంది, కాజ్ సి బై 1 ప్లస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ సి కాజ్ బి ఉంది. సో 1 ప్లస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాజ్ ఆఫ్ సి అంటే ఏం రాయొచ్చు? సి అంటే పైన రాసిన 180 డిగ్రీ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బిగా రాస్తాం. ఇక్కడ కాజ్ ఆఫ్ డివైడెడ్ బై సేమ్ 1 ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ సి కాజ్ ఆఫ్, మళ్ళీ బి అంటే ఏం రాస్తాం? 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సిగా రాస్తాం. సో బిని రిప్లేస్ చేసుకున్నాం అంతే. ఇక్కడ సిని రిప్లేస్, ఇక్కడ
కంపేర్ చేస్తే వాట్ ఫార్ములా కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఫార్ములా అనుకుంటే 180 మైనస్ టీటా అనేది సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. మన సెకండ్ కోఆర్డినేట్ పరంగా వెళ్తే సెకండ్ కోఆర్డినేట్లో సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగటివ్. సో నెగటివ్. 180 అనేది ఈవెన్ ఫంక్షన్ కనుక కాజ్కు కాజే వస్తుంది, కాస్ టీటా. ఇక టీటా ప్లేస్లో ఏ ప్లస్ బి ఉంది, సేమ్ కింద కూడా అదే. ఓకే, ఇక్కడ టీటా ప్లేస్లో ఏ ప్లస్ సి ఉంది. నెక్స్ట్ లైన్ నోట్ చేసుకోండి, నోట్ చేస్తాం. సో 1 ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి. టీటా ప్లేస్లో ఇక్కడ ఏ ప్లస్ బి ఒకసారి వస్తుంది, ఇంకొకసారి ఏ మైనస్ సిగా రాస్తాం. డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ మైనస్ సి, ఇక్కడ కూడా మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి వస్తుంది, ఏ ప్లస్ సి. ఓకే, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 1 మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి. వన్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములానే ఉంది. బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ సి. is equal, next line, 1 minus cos square a. So minus into minus plus cos square b. ఫార్ములా ఫార్ములా సైన్ స్క్వేర్ కాస్ ఆఫ్, ఫార్ములా చూసుకొని కొద్దిగా మార్చుకొని ఇక్కడ ఫార్ములాని కాస్ సైన్ వస్తుంది ఫార్ములా. ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, సారీ సైన్ స్క్వేర్ బి రావాలి. ఇక్కడ సైన్ స్క్వేర్ సి రావాలి. రైట్, నెక్స్ట్ లైన్. ఓకే, సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఇంటూ ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై సేమ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ సి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏను ఏ. ఓకే,
సరే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి. సో ఇక్కడ ఈ స్టెప్స్ని అబ్జర్వ్ చేయండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, వాట్ ఈస్ ద నౌ? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై ఇక్కడ కూడా అంతే, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి. సి మనకు ఆన్సర్ ఏమో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లో ఉంది. సో దాని ప్రకారం ఇక్కడ ఏ వాల్యూ అంటే 2r సైన్ ఏ గుర్తుకురావాలి. 2r సైన్ ఏ. బి అంటే 2r సైన్ బి, 2r సైన్ బి. సి అంటే 2r సైన్ సి మనకు ఐడియా రావాలి. సో ఇవన్నీ ఉన్నాయి, బట్ స్క్వేర్ ఉన్నాయి కనుక న్యూమినేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై, చాలా చాలా ఇంపార్టెంట్. న్యూమినేటర్ను డినామినేటర్ను నేను మల్టిప్లికేషన్ చేస్తాను దేంతో అంటే 4r² చేసుకోండి. 4r² మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో రిమైనింగ్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి. 4r² లోపలే పంపేయండి. అప్పుడు ఏమవుతుంది? 4r² సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 4r² సైన్ స్క్వేర్ బి బై సేమ్ 4r² సైన్ స్క్వేర్ ఏ 4r² సైన్ స్క్వేర్ సి. ఇప్పుడు ఏ ఉంది, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 4r² సైన్ స్క్వేర్ ఏనే వస్తుంది. సో లైన్ సో ఎలా రాయొచ్చు అంటే దీన్ని నెక్స్ట్ లైన్ చూడండి. 2r సైన్ ఏగా రాస్తున్నాం. 2r సైన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2r సైన్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2r సైన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2r సైన్ సి హోల్ స్క్వేర్. సో 2r సైన్ ఏ అంటే ఏం రాయొచ్చు? స్మాల్ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2r సైన్ బిని బి స్క్వేర్, 2r సైన్ ఏను ఏ స్క్వేర్ ప్లస్ 2r సైన్ సిని సి స్క్వేర్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇది ఏ రూలు అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. అకార్డింగ్ టు సైన్ రూల్. సో సైన్ రూల్ ఏం చెప్తుంది అంటే, సైన్ రూల్ ఏ బై సైన్ ఏ, బి బై సైన్ బి, సి బై సైన్ సి ఇజ్ ఈక్వల్ టు ఆర్. సో ఏ ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? 2r సైన్ ఏగా రాయొచ్చు. అంటే 2r సైన్ ఏ ప్లేస్లో ఏ రాస్తున్నా, ఏ స్క్వేర్. బి ఇజ్ ఈక్వల్ టు r సైన్ బి రాయొచ్చు. సి ప్లేస్లో 2r సైన్ సి రాయొచ్చు. సో అకార్డింగ్ టు సైన్ రూల్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసినాం. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫోర్త్ వన్.
So prove that, so in triangle ABC common, prove that, so in triangle ABC, prove that cot A by 2 plus cot B by 2 plus cot C by 2 is equal to S square by delta. ఇది ప్రూఫ్ చేద్దాం. సో నేను ఫార్ములాస్ మనకు బాగా రావాలి. సో వాట్ ఫార్ములాస్? కాట్ ఏ బై 2 ఫార్ములా. సో ఫార్ములాస్ ఇక్కడ వస్తుంది. ఫార్ములా కాట్ ఏ బై 2 ఫార్ములా ఏంటి? డెల్టాలోనే చెప్పాలి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా. డెల్టాలో కాట్ బి బై 2 ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా. కాట్ సి బై 2 ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, క్లియర్గా కనిపిస్తుంది. ఎల్హెచ్ఎస్ కాట్ ఏ బై 2 ప్లస్ కాట్ బి బై 2 ప్లస్ కాట్ సి బై 2. ఒక్కొక్క ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక ఫార్ములాస్ కాట్ ఏ బై 2 ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా ప్లస్ కాట్ బి బై 2 ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా. సో ఈ మూడిట్లో కామన్గా ఏముంది అంటే ఎస్ బై డెల్టా కామన్గా ఉంది. సో రిమైనింగ్ కామన్ తీస్తే మిగిలిపోయింది ఏంటంటే ఎస్ మైనస్ ఏ మిగిలింది, ప్లస్ సెకండ్ టర్మ్లో ఎస్ మైనస్ బి మిగులుతుంది, థర్డ్ టర్మ్లో ఎస్ మైనస్ సి. సో ప్రతి దాంట్లో ఎస్ బై డెల్టా కామన్గా ఉంది. ఎస్ బై డెల్టా. సో ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ 3s మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఎస్ బై డెల్టా 3s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. రైట్. నెక్స్ట్ లైన్. ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోవాలా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాయి. We know that again formula. What formula? S by delta ఓకే, 3s కూడా ఓకే. మళ్ళా ట్రయాంగిల్లో పెరిమీటర్ ఆఫ్ సెమీ పెరిమీటర్ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ 2s. ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత? 2s. ఇక్కడ అప్లై చేస్తాం. 2s cot is equal to this, is equal to, is equal, is equal, is equal, is equal. S by delta 3s minus s అంటే s, s into s, s square by delta అయిపోయింది. LHS is equal to RHS. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ నా. సో ఒకటికి 2 సార్లు వినండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటికి 2 సార్లు వినండి, అండర్స్టూడ్ అవుతుంది. రైటా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్.
In triangle ABC, in triangle ABC, prove that tan A by 2 plus tan B by 2 plus tan C by 2 is equal to AB plus BC plus CA minus S square by delta. సో ఇక్కడ కూడా మనకు ఫార్ములాస్ రావాలి. ఏ ఫార్ములా? tan A by 2 ఫార్ములా. సో tan A by 2 ఫార్ములా ఏంటి అంటే డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. tan B by 2 ఫార్ములా ఏంటి? డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి. tan C by 2 ఫార్ములా డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. సో టేకింగ్ LHS చెప్పండి. tan A by 2 plus tan B by 2 plus tan C by 2. సబ్స్టిట్యూట్ చేద్దాం. tan A by 2 డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి ప్లస్ డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ మూడిట్లో కామన్గా ఏం కనిపిస్తుందంటే డెల్టా బై ఎస్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. డెల్టా బై ఎస్. సో నెక్స్ట్ డినామినేటర్స్లో ఏముండవు, కాంబినేషన్ ఉండదు. 1 బై ఎస్ మైనస్ సి ప్లస్ 1 బై ఎస్ మైనస్ బి 1 బై ఎస్ మైనస్ సి. ఓకే. సో ఇంకా సింప్లికేషన్ చేస్తూ రావాలి చాలా జాగ్రత్త. డెల్టా బై ఎస్. ఓకే. ఇప్పుడు ఎల్సిఎం అనుకుంది. ఎల్సిఎం ఎస్ మైనస్ ఏ అవుతుంది, ఎస్ మైనస్ బి అవుతుంది, ఎస్ మైనస్ సి అవుతుంది. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ 1 బై ఎస్ మైనస్ ఏ. ఇది ఎల్సిఎం. ఒక ఎస్ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే మిగిలేది ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి మిగులుతాయి. సెకండ్ స్టెప్కి వెళ్ళేసరికి ఎస్ మైనస్ బి క్యాన్సిల్ అయితే ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ సి మిగులుతాయి. థర్డ్ స్టెప్కి వెళ్ళేసరికి ఎస్ మైనస్ సి క్యాన్సిల్ అయితే ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి అవుతాయి. ఓకే. సింప్లికేషన్ బాగా చేసుకోవాలి. ఇక్కడ రైట్ డౌన్. నెక్స్ట్ లైన్ చేద్దాం. రాసుకోండి. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. డెల్టా బై ఎస్ బాగానే ఉంది. సింప్లికేషన్ ఇది మాత్రం టచ్ చేయొద్దు, అలాగే రాయండి. ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. సో ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిని సింప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఎస్తో ఎస్ మైనస్ సిని చేస్తాం, మైనస్ బితో ఎస్ మైనస్ సిని చేస్తాం. ఎస్ ఇంటూ ఎస్, ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి.
బి ఇంటూ ఎస్ బిఎస్ మైనస్ బిసి ఇది రాస్తాం. ఈ స్టెప్స్ అన్ని కలగాలి. సో ఏవి రాస్తాం? ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి మైనస్ బిఎస్ మైనస్ బిసి ప్లస్ రెండో లైన్కి వచ్చేస్తాం. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి ఉంది. సో ఎస్ను ఎస్ మైనస్ సితో చేయాలి, మైనస్ ఏను ఎస్ మైనస్ సితో చేయాలి. ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి మైనస్ ఏఎస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది, సారీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ మిస్ అవుతుంది, ఇక్కడ కూడా ప్లస్. ఓకే, ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి మైనస్ ఏఎస్ ప్లస్ ఏసి. ఇంకొక టర్మ్ ఉంది, నోట్ చేసుకోండి కదా. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఉంది సింప్లికేషన్. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్బి మైనస్ ఏఎస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్బి మైనస్ ఏఎస్ ప్లస్ ఏబి. కేర్ఫుల్ గా రావాలి. ఎస్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి, 3s స్క్వేర్లు ఉన్నాయి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ రాదు. సో డెల్టా బై ఎస్ ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ 3s స్క్వేర్ మైనస్ మైనస్ ఇక్కడ ఏఎస్ అన్నా ఎస్ఏ అన్నా ఒకటే. ఇక్కడ చూడండి ఆర్డర్ రాస్తుంది అంతే. ఇక్కడ నేను ఏఎస్ని క్లిక్ చేస్తున్నా, ఏఎస్ ఈఏఎస్ రెండు ఉన్నాయి, మైనస్ 2AS అంటే ఏ. తర్వాత బికి వెళ్తున్నా, బికి వెళ్ళినప్పుడు మైనస్ బిఎస్ మైనస్ ఎస్బి. ఎస్బి అన్నా బిఎస్ అన్నా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. మైనస్ 2BS. తర్వాత సికి వెళ్దాం, మైనస్ ఎస్సి మైనస్ ఎస్సి మైనస్ 2SC. తర్వాత ఏమున్నాయంటే మిగతా అన్ని రాసేస్తాం, ఏవి ఆర్డర్ రాస్తే ఏబి ఒకసారి వస్తుంది, తర్వాత బీసీ, తర్వాత ఏసీ బై ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో డెల్టా డివైడెడ్ బై ఎస్ 3s స్క్వేర్ మైనస్, సో కామన్ ఏంటి మూడిట్లో? 2 ఉంది, ఎస్ ఉంది, 2 ఉంది, ఎస్ ఉంది, 2 ఉంది, ఎస్ ఉంది. సో ఫైనల్గా మైనస్ 2sని కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది, ప్లస్ పక్కన ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఆర్ ఏసి. ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి వాట్ అబౌట్ ద కండిషన్? కండిషన్ ఏంటి ఇక్కడ? ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటే 2s రాయొచ్చు అని చెప్పాను. డెల్టా బై ఎస్ ఎస్ 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్లో 2s రాయొచ్చు, 2s రాస్తాం. తర్వాత ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఉంది,
S minus A, S minus B, S minus C. రైట్. నెక్స్ట్ లైన్ స్టెప్ బై స్టెప్ నీట్గా రాసుకోండి. ఫస్ట్ ఒకసారి మొత్తం విని తర్వాత రాసుకోండి. సో డెల్టా బై ఎస్ 3s స్క్వేర్ 2 2 జా 4s స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. నేను ఇక్కడ చూడండి డెల్టా బై ఎస్ ఉంది నాకు, డెల్టా ఇంటూగా రాస్తుంది. డినామినేటర్లో ఎస్ అలాగే ఉంచుతున్నా. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. వాట్ ఈస్ ద ఫార్ములా? డెల్టా ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. స్క్వేర్ రూట్ వస్తుంది. మళ్ళీ స్క్వేర్ రూట్ ఉందా? లేదు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. అప్పుడు డెల్టా స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సిగా రాయొచ్చు. ఆ ప్లేస్లో చూడండి డెల్టా ఇంటూ ఇక్కడ ఏం రాయొచ్చు? 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ లైక్ టర్మ్స్ మైనస్ ఎస్ స్క్వేర్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ బై డెల్టా స్క్వేర్. అయిపోయిన ఆన్సర్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. క్యాన్సిల్ చేసేయండి ఒక డెల్టా. ఒక డెల్టా క్యాన్సల్. ఆర్డర్ రాస్తే అయిపోయి క్వశ్చన్ ఎత్తి రాసిన సరిపోతుంది. ఇక్కడ చూడ క్వశ్చన్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ మైనస్ ఎస్ స్క్వేర్ బై డెల్టా. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. రైట్. Thank you. Tomorrow continue, please.